నమస్తే K24 న్యూస్. తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని దళితులకు కేటాయించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి MRPS డిమాండ్ చేస్తుంది. సామాజిక న్యాయం కోసం ఇది సరైన సమయమని MRPS నేతలు పేర్కొన్నారు. ఈ డిమాండ్కు మద్దతుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు MRPS శ్రేణులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు హై అలర్ట్ ప్రకటించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్న పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగానే ఉన్నట్లు సమాచారం. రాజ్యసభలో మాదిగలకు స్థానం కల్పించాలి గౌరవ శ్రీ మందాకి సమాధి గారి నాయకత్వం. జై మాదిగ జై మాదిగ జై మాదిగ జై మాదిగ దిలాలి పద్మశ్రీ అన్న మందాకి సమాధి గారి నాయకత్వం. దిలాలి పద్మశ్రీ అన్న మందాకి సమాధి గారి నాయకత్వం. జై మాదిగ జై మాదిగ జై మాదిగ జై మాదిగ దిలాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంలో మాదిగలకు మొదటి నుంచి కూడా మొండి చేయి ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆనాడు పార్లమెంటు 3 రిజర్వేషన్ స్థానాలుంటే ఆనాడు మాదిగలకు మొండి చేయి చూపించారు. అప్పుడు కూడా ఏ ఒక్క మాదిగకు కూడా పార్లమెంట్లో స్థానం కల్పించలేదు. మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 ఎమ్మెల్సీ స్థానాలుంటే 5 ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా మాదిగలకు ఏ ఒక్కరు కూడా స్థానం కల్పించలేకపోయారు. అంటే దీన్ని బట్టి మాదిగల మీద రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు చిన్న చూపు ఉందో ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా మేము అడుగుతూ ఉన్నాం, రాజ్యసభలో 2 స్థానాలు ఖాళీ అయినాయి. ఇప్పుడు ఆ భర్తీ చేయనున్న 2 స్థానాలలో మాదిగలకు రాజ్యసభ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ గతంలో 2 సార్లు మాదిగలకు మీరు స్థానం కల్పించలేకపోయారు. మాదిగల పక్షపాత